హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా వీడియోస్ ఇవాళ నేను లెమన్ కొరియాండర్ రైస్ చేస్తున్నాను. సో ప్యాన్ వేడిగానాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండ్ సేమ్ క్వాంటిటీ బటర్ కూడా వేసుకుంటాను. సో బటర్ కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది కాబట్టి 2 వేసుకుంటున్నాను. సో అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక 5 to 6 గార్లిక్ ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. నేను ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే నాకు గార్లిక్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి. సో అది కొంచెం పచ్చిగా వాసన పోయినాక వీ కెన్ యాడ్ స్పైసెస్, దట్ ఈస్ మసాలే. నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అండ్ 1 స్పూన్ ఇటాలియన్ మిక్స్డ్ హర్బ్స్ వేసుకుంటున్నాను. మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే మీరు పిజ్జా సీజనింగ్ హర్బ్స్ ఉంటాయి కదా వేసుకోవచ్చు. సో అగైన్ 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాను. సో ఇవి కొంచెం పిజ్జాకి వాటికి కాకుండా ఇట్లా రైస్లో కూడా యూజ్ చేయొచ్చు, కొంచెం బాగుంటుంది డిఫరెంట్గా. దెన్ ఇక్కడ 1.5 చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ నేను ఎక్కువ వేసుకున్నాను, మీరు కావాలంటే ఒక 1 ఫుల్ ఆనియన్ వేసుకోవచ్చు, సరిపోతుంది. అవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలాస్ స్పైసెస్ అన్నీ ఆనియన్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. సో ఇవి తొందరగా కుక్ కావాలంటే మీరు కొంచెం ఒక 1 పించ్ సాల్ట్ అట్లా వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కుక్ అయిపోతాయి తొందరగా. సో నేను అట్లనే చేసిన అనమాట. సో దెన్ ఐ విల్ బీ యాడింగ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, దట్ ఈస్ మిరియాల పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను రైస్ క్వాంటిటీ బట్టి వేసుకున్నాను. ఇది కొంచెం ఎట్లాగో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటుంది కాబట్టి మిరియాల పౌడర్ వేసుకుంటున్నా ఎక్కువనే, కొంచెం కారం టేస్ట్ రానికే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ రైస్ వేసుకుంటున్నాను. రైస్ విడివిడిది వేసుకోదు, ఎందుకంటే అది లద్దిలాగా అయిపోతుంది మిక్స్ చేస్తుంటే. అది కొంచెం చల్లగా అయినాక వేసుకోండి. దెన్ కొరియాండర్ వేసుకుంటున్నాను, దట్ ఈస్ కొత్తిమీర ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొత్తిమీర టేస్ట్ రానికే. దెన్ సాల్ట్ వేసుకుంటున్నాను 1 స్పూన్. బటర్ కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. మళ్ళీ 1 ఫుల్ లెమన్ జ్యూస్ అనమాట వేసుకొని ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి మంచిగా. స్పైసెస్ అంతా రైస్కి అంటేటట్టు మిక్స్ చేసుకోండి. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ బటర్ టేస్ట్, ఆ గార్లిక్ టేస్ట్, స్పైసెస్, ఇటాలియన్ సీజనింగ్ అండ్ ఆల్ మంచిగా అనిపించింది. ఇట్లనే మీరు కావాలంటే సైడ్స్కి చిల్లీ పనీర్ అట్లా కూడా చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. సో ట్రై చేసి చెప్పండి ఎట్లా అనిపిస్తుందో మీకు. డూ సపోర్ట్ అండ్ షో సమ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.